ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలిగి ఉన్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిదినం వాక్యాన్ని మరి వాగ్దానాలు వింటూ ఎంతగానో మరి బలపరచబడుతున్నారు కదా. ఉదయకాలమే లేవగానే యేసయ్య మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు తన కృపావాక్యాన్ని, వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు అన్నాడు దేవుని ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను. నా జీవితంలో మరి ఎటువంటి మార్పు లేదు, నా స్థితిలో మార్పు లేదు, నా ఆర్థిక విషయాల్లో ఎటువంటి మార్పు లేదు. మరి అదే అప్పులు, అదే అనారోగ్య పరిస్థితులు, అవే నిందలు, అదే వేదన. మరి నా పరిస్థితులు మరి మారతాయో మారవో, నా దేవుడు మరి నా స్థితిని మారుస్తాడో మార్చడో అని ఒకవేళ మరి ఆలోచిస్తున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎటువంటి వాడంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు కదా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల కోసం ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడంటే, సముద్రాలు చీల్చాడు, ఎరుకో గోడలు కుప్పగూల్చాడు, అరణ్యంలో వారి కోసం ఆహారాన్ని సిద్ధపరిచాడు, బండ నుంచి నీళ్లను దేవుడు ఇచ్చాడు, వారిని గమ్యానికి చేర్చాడు, వాగ్దానం దేశం కదా. సమృద్ధి అయిన జీవితాన్ని వారికి అనుగ్రహించాడు. అదే దేవుడు ఈ రోజున నువ్వు కూడా ఆరాధిస్తున్నావు, మనం కూడా ఆయన్ను ఆరాధిస్తున్నాం కదా. ఆయన మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు నిరాశ, నిస్పృహలో ఉన్న నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఉద్యోగం పొందుకోవడం అసాధ్యం అనుకుంటున్నావేమో, బిడ్డలు పుట్టడం అసాధ్యం అనుకుంటున్నావేమో, మరి ఒకవేళ నేను ఇల్లు కట్టడం ఇది అయ్యే పనా అని అనుకుంటున్నావేమో,
కానీ ఈరోజు నీ దేవుడు చెప్తున్నాడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఉద్యోగ విషయంలో, నీ గృహాల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, మరి నీ ఆత్మీయ విషయంలో దేవాది దేవుడు గొప్ప కార్యాలు, అంటే గొప్ప కార్యాలు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఊహించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలైన ఈ దేవుడు చేయబోతున్నాడు. యోబు భక్తుడు అంటారు కదా, ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసి ఉన్నాడని. అవునండి, మన దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చేత గొప్ప కార్యాలు పొందుకొని చెర నుంచి విడిపించబడిన తర్వాత వారు సంతోషంతో దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మరి నీ దేవుడు కూడా నిన్నట్ల గొప్ప సాక్షిగా ఉంచబోతున్నాడు. నా దేవుడు నా జీవితంలో మరి గొప్ప కార్యాలు చేశాడని నీవు కూడా చెప్పబోతున్నావు. మరి నీ దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఈ దినాల్లో కదులుతున్నాడు నీ కోసం. మరి నువ్వు సంతోషిస్తావా? నీ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈ వాగ్దానం నమ్ముతున్నావా? నమ్మి నీ జీవితంలోకి వాగ్దానం విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ఇజ్రాయేలుకి ఇచ్చిన కృప దేవుడు నీకు కూడా ఆ కృప అనుగ్రహించబోతున్నారు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా మహోన్నతులకు దేవానికి వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి, వాగ్దానం బట్టి నీకు వందనాలు. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని ప్రభా. అయ్యా నాడు అయ్యా తండ్రి నీ భక్తులు, నా తండ్రి నీ బిడ్డలు మాట్లాడుతున్న ఆ విషయాన్ని ఈరోజు మాతో కూడా నువ్వు తెలియజేసి ఉన్నావు దేవానికి వందనాలు. అవునయ్యా ప్రభా, మా జీవితాల్లో నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు నాయన. అయ్యా ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. ఇదిగో నాయన, వారికి ఉన్న అప్పులు కాడి యేసుక్రీస్తు నామములు విరిగిపోవును గాక, సమృద్ధిలోనికి వారు అడుగుపెడుదురుగాక. అయ్యా మంచి మంచి ఉద్యోగాల్లో నీ బిడ్డల్ని అయ్యా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా బిడ్డలు లేని వారికి అయ్యా గర్భాలను తాకండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి ప్రభా. అయ్యా నేను ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ దయచేయండి. అలాగే వారి వ్యాపారాలను దీవించండి, చేతి పనులు దీవించండి. అయ్యా వ్యవసాయ పనులు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా అలాగే నా తండ్రి ప్రభా, ఏ సేవ చేస్తున్న వారి సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మరణకరమైన రోగాలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసులో గొప్ప విజయం కలుగును గాక. దేవానికే స్తోత్రాలు. అలాగే బంధకాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి యేసునామములు విడుదల కలుగును గాక. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేసి మహిమ పొందుకోండి. ఈ దినము మ్యారేజ్ డేస్, బర్త్డే చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.